పేదవానికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం సందర్శించారు. అన్నా క్యాంటీన్ పనితీరును పరిశీలించే క్రమంలో భాగంగా క్యాంటీన్కు విచ్చేసిన వారు ఉదయం అల్పాహారం తీసుకున్నారు. ఆహారం నాణ్యతను, పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2 బియ్యాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ₹5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఎంతో మంది పేదలకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని, త్వరలోనే జంగారెడ్డిగూడెంలో కూడా ఓ క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి ₹236 కోట్ల ఖర్చు చేస్తోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదవారికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు ఒక్కొక్కరు ₹50,000 చొప్పున అందజేయగా వారిని ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం, దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹2 బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా, పేదోళ్ళకి కూడా ₹5కే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీను. ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది. అలాగే ఇవాళ 103 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలా వచ్చే రోజుల్లో ఇంకా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 236 కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి 236 కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. ఇవాళ బీదోళ్ళకి ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. భోజనం కూడా మన ఇంట్లో భోజనం లాగా టేస్టీగా ఉంటుంది. అందరికి కూడా ఎప్పుడు కావాలో అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే ఆగస్టు 16వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావుపేట అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఎలాగున్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో అదే విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఉదయం టిఫిన్ చేయడం జరిగింది, ఇడ్లీ పొంగల్ పెడతాం జరిగింది. 2 కూడా చాలా బాగున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్నీ సాంబార్ కానీ, కర్రీ కానీ, పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టెడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏదన్నా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ విజిట్కి గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పెద్దలు బడేటి రాధాకృష్ణ చంటి గారు, మరి బలరాం గారు అందరూ కూడా మేయర్ గారు అంతా కూడా రావడం జరిగింది.
ఎందుకంటే అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఆశించి గతంలో మూతబడినటువంటి గత ప్రభుత్వం మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి వర్గాలకి, ఉన్నత వర్గాలకి సకాలంలో వారికి ఆహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి కార్యక్రమం ఏ రకంగా సాగుతుందనేటువంటి దాని మీద పర్యవేక్షణ చేసి దాని మీద ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎంపీ గారు రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో గణనీయమైనటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకి, రాబోయేటువంటి జనరేషన్కి, రాబోయేటువంటి తరాలకి అందరూ కూడా మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మన్ననలు పొందుతాకే ఉంటుంది. ఇప్పుడు కుట్రబంతున్నటువంటి దుర్మార్గమైనటువంటి గడిచిన ప్రభుత్వం ఇంకా అనేకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదైతే 3 నెలలు తక్కువ 3 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే ఇంకా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా వారి బుద్ధిని మార్చుకొని సరైనటువంటి మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారిని హెచ్చరిస్తాం.